మన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మనకు తెలుసు గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి మన నియోజకవర్గంలో లేదు. అది ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ఒక నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. పిల్లలు యువకులు చూసినట్టయితే ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎక్కడికో వలసపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, లేదంటే చెన్నైకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి. చదువులు కూడా సరిగా లేవు, ఎందుకంటే విద్యా సంస్థలు సరైన లేవు మన ఏరియాలో. ఇలాంటి పరిస్థితుల్లో యువతకి సరైన లీడర్షిప్ ఇవ్వాల్సిన అవసరం. యువతని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది మనందరం. దానికి నేను ఫస్ట్ అంకణం కట్టుకొని ఈ యువతని సరైన మార్గంలో ఇటు ఉద్యోగ కల్పన, రెండవది బయటే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారికి ఉద్యోగ రక్షణ, ఈ రెండు కూడా కల్పించడానికి నేను కృషి చేసి దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పి నేను భావిస్తాను. దీంతోపాటు ఇక్కడ మౌలిక వసతులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మనకి కాలువలు లేవు, రిపేర్లు లేవు, ఇకపోతే రోడ్లు కూడా సరైన రిపేర్లు ఎక్కడా లేవు. ఇంకా చూస్తే అసలు బరియల్ గ్రౌండ్స్ అని, లైటింగ్ లేకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో మనం సరిగ్గా సక్రమంగా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ జనసేన, తెలుగుదేశం సమన్వయంతో, బీజేపీ సమన్వయంతో మేము పోరాడి ఈ కూటమి గట్టిగా విజయాన్ని సాధించి ఒక 50,000 కంటే పైన మెజారిటీ సాధించి మేము రాష్ట్రంలోనే గొప్ప నియోజకవర్గంగా మేము చూస్తామని. గత ఎమ్మెల్యే జనసేన నుంచి ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఆయన ఎలా ఎదుర్కొంటారు ఎన్నికల్లో? ప్రత్యర్థులు రోజు పార్టీలు మార్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేము. కండువాలు రోజు మార్చుకుంటున్న వాళ్ళకి, నిబద్ధతతో ఉన్న వాళ్ళు నిబద్ధతతో పనిచేస్తాం. మేము ముందుకు వచ్చాము నిబద్ధతతో పనిచేయడానికి. తర్వాత ఒక ప్రణాళికతో వస్తున్నాము. యువతకు ప్రణాళిక కానీ, లేకపోతే ఇక్కడున్న పవర్ మీద ఒక ఇంప్రూవ్మెంట్ మీద ఒక ప్రణాళికతో వస్తున్నాము. తప్పనిసరిగా మేము అత్యధికమైన మెజారిటీలో విజయాన్ని సాధిస్తాం.